హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు బాగుంటారని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి నాయకుడు చాలా పోటీదారిగా గెలిచాడు. మంచి కష్టపడ్డాడు. అఫ్కోర్స్ అందరు నాయకులు కష్టపడలేని కాదు, చాలా కష్టపడ్డారు. మనకు ప్రజలకు సేవ చేయడానికే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన ప్రముఖ నాయకుడు మంచి పోటీదారుగా గెలిచాడు. ఎవరో కాదండి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చాలా ముందు ఇంకా మంచి పనులు చేయాలని, అలాగే ఇప్పుడు ఏదైతే పథకాలు ఏదైనానో ఇవన్నీనో పెడుతున్నారు కాబట్టి అవన్నీ సక్సెస్ఫుల్గా అవ్వాలని నేను మనసారా దేవుని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాయకుడు అనేవాడు ప్రజల కోసమే పుట్టాడు, ప్రజల కోసమే పెరిగాడు. ప్రజలకు ఏది కావాలో నాయకుడికి తెలుసు. మామూలు నాయకుడికి అట్లా కాదు. ఈ ముఖ్యమంత్రి అనే హోదాలో ఉన్న వాళ్ళందరికీ ఒక ఛాలెంజ్గా ఉంటుంది. ఇది మామూలుగా ఒక విషయం కాదు. మన సో అందరూ మంచి పనులు చేస్తారు. లాస్ట్ టైం గెలిచిన కేసీఆర్ గారు కూడా మంచి పనులు చేశారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ గారు కూడా మంచి పనులు చేస్తారని నేను ఎంతో ఎవరైతే మన జనాలు ప్రజలందరూ ఎన్నుకున్నారో వాళ్ళందరికీ మంచి జరగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇక రేవంత్ రెడ్డి గారిది బొమ్మ వేద్దామని, అసలు ఎలక్షన్ మూమెంట్లోనే వేద్దామని అనుకున్నాను. బట్ నాకు కుదరలేదు. ఇప్పుడు చక్కగా బొమ్మ తీసుకున్నాను. ఆ బొమ్మని చక్కగా వేసుకుంటూ వెళ్తున్నాను. ఇంకా ముందు ఇప్పుడు నేను పెట్టేది ఫస్ట్ పార్ట్ ఏనండి. ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు చాలామంది మా మిత్రులు, మా గురువులు నాకు మంచి మిత్రులు, నాకు కావాల్సిన వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, కాస్త స్పీడ్ యాక్షన్ కాకుండా సార్ మీరు చేసింది అట్లా తెలియాలి, ఎలా స్మూత్గా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు తెలియాలి. కాబట్టి నేను అది దానికోసమే అడుగుతున్నానండి అని నా మిత్రులు కొందరు నాకు వాట్సాప్ మెసేజ్ రూపంగా పెట్టారు. సో అందుకోసం నేను దాన్ని మూమెంట్ ఏం చేశాను అంటే స్లోగా, అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా చేస్తాం అదే రికార్డ్ పెట్టేశాను. 7 minutes అట్లా 2 parts కానీ 3 parts కానీ వస్తుంది. థర్డ్ పార్ట్ ఏంటంటే సార్కి, మన ప్రియమైన ముఖ్యమంత్రి గారికి స్వయానంగా నేనే వెళ్ళి నా చేతులతోటే సార్కి చేతిలో ఈ ఒక పెయింటింగ్ ఇద్దామనే ఒక కోరిక నెరవేరుతుందని నేను మనసారా దేవుని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నేను ఇద్దాన్ని అనుకుంటున్నాను. ఇవ్వాలి, ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. ముందు ఆయన ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, అభివృద్ధి చేయాలని, ఇంకా ముందు పేదవాళ్ళకందరికీ ఒక దండగా ఉంటాడని, ప్లస్ ఒక ధైర్యంగా అన్నం చూసేసరికి ఎస్ మనకు మంచి నాయకుడు వచ్చారని ఒక భావన కలుగుతుంది అందరికీ. అది అట్టగే ఉండి మంచి పనులు చేస్తాడని నేను దేవుడు మనసారా కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో
ఇప్పుడు ఓన్లీ ఆ కళ్ళు ఆ ముక్కు వరకే అయింది. ఇంకా ముందు అంటే నెక్స్ట్ వీడియోకు ఇంకా అన్నీ అంటే ఆ పెదవులు, ఆ గడ్డము అవన్నీ చేసి లాస్ట్కు ఫైనల్ అవుట్పుట్ తీసుకొద్దామని ఏంటంటే ఒకటేసారి 7 minutesలో మొత్తం బొమ్మ మొత్తం చూపించేస్తే చాలామంది అదెందుకో కొద్దిగా నచ్చట్లేదు. అందుకోసమే నేను ఇది ఇట్లా ఆలోచించాను, 2 parts చేస్తే బెటర్ కదా అని. అట్లా అందరికీ చూపిస్తే కాస్త స్లోగా చేస్తుంటే కొద్దిగా అర్థమవుతుంది. ఎస్, ఇది కరెక్ట్ కదా, ఇది కరెక్ట్ గానే వాళ్ళకు ఐడెంటిఫై అయిపోతుంది. సో అందుకోసమే నేను ఈ మార్గం ఎంచుకున్నాను. సో ఇట్లనే మన సారు పోరాడి గెలిచినందుకు నా అభినందనలు. ఇంకా ముందు ఇంకా మంచి చేస్తారని మన రేవంత్ అన్న, ప్రియమైన ముఖ్యమంత్రి గారికి నా ఒక హృదయపూర్వక ధన్యవాదాలు. ప్లస్ మీరు ఇలాగే రోజు చాలా నేను పెట్టిన వీడియోస్ అని చూస్తున్నారు కాబట్టి ప్లీజ్ మీ ఫ్రెండ్స్కు మీ యొక్క ఎంతమంది మీ ఫ్రెండ్స్ని అంతమందికి షేర్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ.